హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం భోగి పండుగ ఎందుకు చేసుకుంటాము, రీజన్ ఏంటి అండ్ అది ఎలా చేసుకుంటాము అనేది తెలుసుకోబోతున్నాం. అసలు భోగి పళ్ళు పిల్లలకి తల మీద ఎందుకు పోస్తామంటే దీనికి ఒక స్టోరీ ఉందండి. భోగి పళ్ళని బగిరి ఫలం అని కూడా అంటారు. యాక్చువల్గా ఏంటంటే శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీమన్నారాయణుడు ఘోర తపస్సు చేస్తారు. సో ఆ తపస్సుకి మెచ్చి శివుడు వరమిస్తాడు. దాంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని బగిరి ఫలాలతో అభిషేకం చేస్తారు. ఈ పళ్ళతో అభిషేకం చేయడం వల్ల సంతోషించి విష్ణు చిన్న కృష్ణుడిగా మారిపోతారు. సో అప్పటి నుండి చిన్నపిల్లలకి భోగి పళ్ళు తల మీద వేసే ఆనవాయితీ స్టార్ట్ అయిందండి. సో రాగి పళ్ళని భోగి పళ్ళుగా మార్చింది ఈ సిచ్యువేషన్ తర్వాతే. ఇదంతా భోగి రోజే జరగడం వల్ల ఎవ్రీ ఇయర్ భోగి రోజు పిల్లల తల మీద ఇలా భోగి పళ్ళు వేస్తారు. దేవుడిలా ట్రీట్ చేసి చిన్నపిల్లల్ని విష్ణు రూపంలో అండ్ కృష్ణుడు చిన్ని కృష్ణుడిలాగా పూజ చేస్తారు. ఇప్పుడు భోగి పళ్ళు వేసే టైం వచ్చేసి ఈవినింగ్ టైంలో వేస్తారండి, 4 to 6 PM. ఇదేంటంటే సూర్యాస్తమం టైంలో వేయాలి. దీనికి కావాల్సినవి వచ్చేసి మనం రేగిపళ్ళు, చెరుకు, నానబెట్టిన శనగలు, బంతిపూలు, చామంతి పూలు, ఇంకేమైనా ఫ్లవర్స్ మిక్స్ చేసుకోవచ్చండి. దీంట్లో 1 రూపీ కాయిన్స్ అండ్ అక్షంతులు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. సో ఇది ఎలా వేయాలి అంటే మన చేతిలో ఈ మిక్స్ చేసినవన్నీ పట్టుకొని క్లాక్ వైజ్ 3 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 3 times తిప్పాలండి. తిప్పేసిన తర్వాత అది వాళ్ళ తల మీద వేయాలి. ఈ భోగిపళ్ళు వేసిన తర్వాత మనం దీంట్లో అక్షంతలు కూడా మిక్స్ చేసుకోవచ్చండి. అండ్ సపరేట్గా అక్షంతలు వేస్తాము. అక్షంతలు వేసి బ్లెస్ చేస్తాము. అండ్ దాని తర్వాత హారతి ఇస్తాము. ఏంటంటే దేవుళ్ళలా ట్రీట్ చేస్తాము. అండ్ ఆల్సో మెయిన్గా ఈ భోగిపళ్ళు వేయడానికి రీజన్ ఏంటంటే దిష్టి తీసేస్తామండి. చిన్నపిల్లలకి ఊరికినే దిష్టి తగులుతుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మెయిన్గా ఈ భోగిపళ్ళు వేస్తారు. అండ్ భోగిపళ్ళు వేయడానికి ఏజ్ అండి 1 to 11 years వరకు వేయచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం పిల్లలకి భోగి పళ్ళు వేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఇయర్స్ 1, 3, 5, 7, 9, 11 అంటే ప్రైమ్ నంబర్స్లో ఉండాలి. అండ్ మనం ఈ భోగిపళ్ళు ఏవైతే వేస్తామో అవి తినకూడదండి. దిష్టి తీసేసాం కాబట్టి అవి మొత్తం మనం ఏవైతే భోగిపళ్ళలో మిక్స్ చేసి వేస్తామో అవన్నీ పారే నీళ్ళలో కానీ ఎక్కడైనా జనాలు తొక్కని చోటు కానీ వేయాలి. అండ్ ఈ కాయిన్స్ ఏవైతే మనం యూస్ చేస్తామో అవన్నీ పేదవాళ్ళకి కానీ గుడిలో హుండీలో కానీ వేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి భోగిపళ్ళు ఫస్ట్ మదర్ వేయాలండి. మదర్ వేసిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఎవరినైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.